హాయ్ ఫ్రెండ్స్. ఎట్లెవరు మంచిగుర్రా? నేనైతే మంచిగున్నా. నాతో పాటు మీరందరూ గూడా మంచిగుండాలని ఆ దేవుడిని ఎప్పుడూ కోరుకుంటాను. మనం మంచిగుండాలి. మనతో పాటు అవతలోళ్ళు గూడా మంచిగుండాలి. ఇదొక్కటే సిద్ధాంతం నేను నమ్ముతాను. ఇక పొద్దుగాల అయితే ఇయాల ఒక వీడియో అయితే నేను మీకోసం తీసి పెట్టినాను. అది ఎట్లుందో కామెంట్ జేయుర్రి, లైక్ జేయండి. నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే గూడా చెయ్యొచ్చు. ఇక పొద్దుగాల అయితే మంచిగా స్టవ్ తుడుసుకొని, బియ్యం కడిగి పెట్టేసి, కొన్ని ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకొని, నేనైతే కొంచెం నిమ్మకాయ పిండుకొని, తేనె ఏసుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళైతే తాగేసినాను. ఒక స్టవ్ మీద గోరుచిక్కుడు ఉడకేసినాను. ఒక స్టవ్ మీద బియ్యం పెట్టుకున్నాను. ఇంక పప్పయితే కొంచెం పుంటి కూర, మెంతెం కూర, ఇంకేంటిది పాలకూర. ఈ 3 కలిపేసి అయితే నేను ఈరోజు పప్పేసినాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసినాను. ఇక టిఫిన్‌లకైతే చపాతీలైతే నేను చపాతీ పిండైతే ఏసినాను. అదైతే వీడియోలో యాడ్ కాలేదది. ఇక గిట్ల పొద్దుగాల మస్తు పనులుంటాయబ్బా! నిజంగా. నేనైతే ఇయాల ఒక ముచ్చటైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేందంటే, మనం వదిలేస్తే ఎళ్ళిపోవడానికి ఎన్నుంటాయో, వదిలేస్తే జారిపోవడానికి ఎన్నుంటాయో, మనం పట్టుకుంటే మనతో పాటు ఉండే బంధాలు గూడా చాలా ఉంటాయబ్బా! ఇది మాత్రం నేను 100% అయితే నమ్ముతాను గూడా ఇది గూడా. వదిలేస్తే మనల్ని వదిలి ఎళ్ళిపోయేవి ఎన్నుంటాయో, మనం పట్టుకుంటే గూడా మనతో పాటు ఉండేటియి అన్ని ఉంటాయన్నమాట. అది మీ అందరికీ తెలుసు గూడా. కానీ ఇది జీవిత సత్యం ఇది. ఇగ గదెందుకో చెప్పాలనిపిచ్చింది. ఒక ముచ్చటైతే చెప్పేషిన. ఇగ గోరుచిక్కుడుకాయ ఉడికింది. పప్పయితే ఇంకో కుక్కర్ మీద పెట్టినాను. నీళ్ళొంపేసి గోరుచిక్కుడుకాయ అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇగ కొంతమందికి కరెంట్ లేనప్పుడు అగరబత్తి ఎట్లా ఛీ! అగరబత్తి అంటున్నా చూడు. కరెంట్ లేనప్పుడు క్యాండిల్, కొవ్వొత్తి ఎట్లా గుర్తొస్తదో, వాళ్ళ అవసరాలకి మనం గుర్తొస్తాం. నిజమా? కాదా చెప్పండి? సరే పోనీలే ఇగ అప్పుడన్నా గుర్తొచ్చినామని జెప్పేసి సంతోషపడాలనో, లేకపోతే అవసరానికే గుర్తొస్తామని బాధపడాలనో తెలవదు నాకైతే. ఒక్కోసారి ఆలోచిస్తుంటా. ఇక చిక్కుడుగాయ అయితే ఫ్రై చేస్తున్నా నేను. అంతలోపు బయట ఊడ్చేసి మంచిగా కడిగేసుకొని ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి బయటకైతే వచ్చేసిన. ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసిన. ఒక స్టవ్ మీద గోరుచిక్కుడు అయితే పెట్టేసి, ఇది వెనక భాగం అనమాట. అందుకే చిన్నగుంది. ఆడ అయితే కొన్ని నీళ్ళు జల్లేసి చిన్న ముగ్గు ఆడ కూడా వేసుకుంటా నేను. అటు సైడ్ కూడా డోర్ ఉంది కాబట్టి. అంత పొద్దున లేస్తేనే అయితది. కొంచెం లేట్ లేస్తే పని కూడా డిలే అయిపోతది. అట్లా చిన్న ముగ్గయితే ఏసుకున్న. పచ్చి ఉంది కాబట్టి కనిపిస్తలేదు. మళ్ళా వచ్చి దాన్నయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. అయిపోయింది, దించేసినాను. పప్పు గూడా అయింది కాబట్టి పప్పులోకి పోసి పెట్టుకోవాలి మనం కాబట్టి పప్పులోకైతే పోసేస్తున్నాను. పప్పులో అయితే పోసుకైతే మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ లైట్‌గా ఏసేసి అయితే నేనైతే పప్పులో అయితే పోసి పెట్టేసుకుంటున్నాను. నాకు ఇంకోటి అనిపిస్తది. ఏదో చెప్పాలనుకోని మర్చిపోతాను. ఇట్లనే రికార్డింగ్ చేసేటప్పుడే మర్చిపోతుంటాను. చెప్పాలని ముందు అనుకుంటాను. ఇక రోజు నేనైతే ఏబీసీ జ్యూస్ అయితే అట్లా తాగేస్తాను. ఒకటేసారి మిక్సీ పట్టుకొని పెట్టేస్తాను నేను. అందులో కూడా కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగేస్తున్నా. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ కాదు. నేను తాగేది ఆమ్లా, బీట్రూట్, క్యారెట్. అందరూ అదేంది ఆమ్లా అంటారు గానీ, నేనైతే ఆమ్లా విటమిన్ సి మంచిగుంటది కాబట్టి, నేను ఆమ్లాకే ప్రిఫరెన్స్ ఇస్తాను పొద్దున్నే. ఇగ ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నా నేను. మీకు ఆరిపోయిన తర్వాత ముగ్గయితే ఇది ఇంకో సైడ్ అనమాట. ముందు సైడు. ఇది వాకిట్లో ముగ్గేసుకున్నాను. అట్లనే దేవుడి పూజ అయిపోయింది.
కృష్ణుడి దగ్గర, ఎల్లమ్మ తల్లి దగ్గర గూడా దీపం పెట్టేసుకున్నాను. టైం జూడండి ఎంతయింది? 8:15 వరకైతే నాది కంప్లీట్ అయిపోయింది. లైక్ జేయండి.